నిజములోని ఇప్పుడే ఆత్మ నడుపు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానాలు మీకు కలుగును గాక. దయతో కూర్చోనండి. దేవాదేవునికి మొదటిగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి మన కొరకు ఇవ్వబడిన శ్రేష్టమైనటువంటి ఆదివారము, ఈస్టర్ తర్వాతి రెండవ ఆదివారపు ఆరాధనలో మనందరము చేరి క్రీస్తు ప్రభు యొక్క బలను సమీపించుటకు మన హృదయాలను, మన మనస్సులను, జీవితాలను ఒప్పుకోవడానికి దేవుడు కృప చూపించారు. అందును బట్టి దేవుణ్ణి స్తుతించి మహిమపరుస్తున్నాను. వర్షం వచ్చిందని ఎంతమంది సంతోషంగా ఉంది? ఒకవైపున ప్రార్థనకు ఆటంకమని బాధగా ఉంటుంది, ఒకవైపునేమో ఈ ఎండ వేడిలో కొద్దిగా ఉపశమనము, సేద తీరటానికి వర్షము అని అనుకుంటా ఉన్నాం. అయితే చాలామందికి ఆరాధనకు వచ్చే సమయంలో సరిగ్గా ఈ వారం నుంచే మనం 8 గంటలకే ప్రారంభించాం. సమయము 9 గంటలకి ఆరాధన అయితే ఇప్పటికి అంతా తగ్గిపోయినేమో, లేదంటే 9 గంటలకి ఆరాధన ఉంటే అప్పుడే వచ్చినేమో ఆరాధనకి వర్షం. 8 గంటలకు పెట్టాం కాబట్టి 8 గంటలకు వచ్చింది అని అనుకుంటా ఉన్నాను. ఏది ఏమైనా చాలా సంతోషం. కొద్దిగా వెనుక ముందైనా కూడా అందరూ ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు చక్కని కృపనిచ్చారు. ఇది గొప్ప భాగ్యముగా నేను ఎంచుతూ ఉన్నాను. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము పరిశుద్ధుడైనటువంటి యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 11వ వచనము చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణము పెట్టును. అలాగనే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోని 2వ అధ్యాయంలోని మాటలు ఒకసారి చదువుకొని ప్రార్థనతో వాక్యానికి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చివరి వచనం 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ప్రార్థన ద్వారా వాక్యము కొరకు సిద్ధపడదాం. కృపయు కనికరము కలిగిన పరమ తండ్రి, మీ ఘనమైన నామమును మమ్మను జ్ఞాపకము చేసుకుని ఇచ్చిన ఇట్టి మంచి తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సంవత్సరము నేను 5వ నెల మొదటి ఆదివారపు ఆరాధనలో సంఘముగా మేము చేరినాం. అందుని బట్టి స్తోత్రాలు. చేరిన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. కొద్దిపాటి ఆటంకము, వర్షం వలన కలిగిన అనేక మంది నీ ఆరాధనలో పాల్గొనటానికి కృప చూపారు. ఇంకనూ ఆయా స్థలాల నుండి వస్తున్న వారిని సకాలములో మా మధ్యకు నడిపించండి. ప్రత్యేకంగా ఈ సమయమందు నీ వాక్యము కొరకు నిలబడిన నన్ను నీ ఆత్మతో అభిషేకించండి. కేవలము మీరు మాత్రమే మాట్లాడండి. ఈ మాటలు నాకు, మాకు, మా భక్తి జీవితానికి, విశ్వాస జీవితానికి కృపగలిగినవిగా ఉండుటకు సహాయం కలిగించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంఘ విశ్వాసులారా, ఇచ్చిన తరుణము మంచిది. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. సాధారణంగా ఈ దినాలలో క్రైస్తవులను విమర్శించుటలో కొంచెం సెటారికల్గా వాడుతున్న మాట ఏంటంటే, ఏ మాట వాడుతున్నారు? గొర్రె అన్న మాట వాడుతూ ఉన్నారు. అది కొంచెం ఎగతాళి చేసే రీతిలో ఉపయోగించబడుతున్న మాట. దానిని అర్థము చేసుకోగలిగితే ఆ మాటలో ఉన్న మాధుర్యము, ఆశీర్వాదము, ఆ మాటలో ఒక సగటు మనిషికి
నేర్పించే అనేక సంగతులు ఆ మాటలో ఉన్నాయి. తెలియక అనేక మంది దానిని మరొక అర్థంలో ఉచ్చరిస్తూ ఉన్నారు. దేవుడైతే మనము తను తాను గొర్రెగా ఆయన వర్ణించుకున్నారు. ఆయనను వెంబడించేటువంటి మనము కూడా ఆ గొర్రెగా ఉండటం మనకు అది ఆశీర్వాదమే కానీ, అది కీర్తియే కానీ, ఏమాత్రము అది మరొక రూపేణ మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఈస్టర్ తర్వాత రెండవ ఆదివారంకి ఇవ్వబడినటువంటి లేఖనాలను మనము ధ్యానించాం. వాటిలో అనేక సంగతులు రాయబడ్డాయి. విశేషముగా యోహాను సువార్త 10వ అధ్యాయంలోని మాటలు మనము చూసినట్లయితే కొన్ని కీవర్డ్స్ దీనిలో ఉన్నాయి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ముఖ్యమైన మాటలు ఏమిటంటే, ఒకటి గొర్రె అన్న మాట, గొర్రెలు అన్న మాట ఒకటి. రెండవది గొర్రెల కాపరి. మూడవది గొర్రెల ద్వారము. నాలుగవది గొర్రెల దొడ్డి అన్న మాటలు ఉన్నాయి. మనము కొంచెం విపులంగా వాటిని చదవగలిగితే ఈ 4 పదాలు, గొర్రెలు, గొర్రెల కాపరి, గొర్రెలు నివసించటానికి ఏర్పాటు చేయబడిన గొర్రెల దొడ్డి, అవి బయటకు వెలుపలకు వచ్చేటువంటి ద్వారము. ఈ 4 మాటలు ఉన్నాయి. మొదటిది గొర్రెల దొడ్డి. 10వ అధ్యాయము 1వ వచనము చూస్తే, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గము అన్న మాట ఉంది. గొర్రెల దొడ్డి. బైబిల్ గ్రంథంలో 3 రకాలైనటువంటి దొడ్డిలను గురించి, అనగా గొర్రెలు నివసించేటువంటి ఆ స్థలాన్ని దొడ్డి అని పిలిస్తే 3 రకాలైన గొర్రెల దొడ్డలు ఉన్నాయి. ఒకటి మంచి దొడ్డే ఏర్పాటు చేయబడింది. హెజ్కేలు గ్రంథము నేటి వాక్యంలోనికి వెళ్ళక మునుపు ఒకసారి క్లుప్తంగా వాటిని ధ్యానము చేద్దాం. హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము మెట్టుకు 14వ వచనము చూస్తే, నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనెను. ఈ దొడ్డి పేరేంటండి? మంచి దొడ్డి. మంచి దొడ్డి అనగా ఎక్కడైతే విస్తారమైన మేత ఉంటుందో, ఎక్కడైతే క్షేమము సురక్షితమైన స్థితి ఉంటుందో, ఆ స్థలాన్ని, గొర్రెలు నివసించే స్థలాన్ని మంచి దొడ్డి అని పిలువబడుతున్నది. ఇది మొదటిది. రెండవది యెషయా గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనంలో మరొక దొడ్డు గురించి వ్రాయబడింది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనము, వారు పెరిగి భూమిని స్వతంత్రించుకుని పట్టణములతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచుడి. ఇది వధ దొడ్డి అని పిలువబడుతుంది. వధ దొడ్డి. దేవుని నామమునకు వ్యతిరేకంగా, ఆయన సన్నిధికి వ్యతిరేకంగా తిరుగుచున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను కొన్ని సందర్భాలలో దేవుడు గద్దించాలని అనుకున్నప్పుడు వారి దేశమును పాడు చేసి వారిని కొన్ని శిక్షల ద్వారా చేయటానికి ఉపయోగించినటువంటి వధదొడ్డి అని పిలువబడుతుంది. అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచడనగా బహుశా తీర్పు తీర్చే స్థలము అనుకోవచ్చు, శిక్ష విధించే స్థలము. అలాగున మంచి దొడ్డిని దేవుడు ఏర్పాటు చేశాడు తన ప్రజలకు. తన ప్రజలు తన మాట మీరినప్పుడు వారిని శిక్షించుటకు శిక్షాస్థలం అనే దొడ్డి కూడా ఏర్పాటు చేయబడింది. మరొకటి, మూడవది, నేటి సువార్త లేఖనములో మనము చదివిన మాట చూస్తే 10వ అధ్యాయం యోహాను సువార్త 16వ వచనంలో చూస్తే, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు. వేరొక దొడ్డి అనేది ఇక్కడ ఉపయోగించినటువంటి మాట. వేరే దొడ్డి కూడా ఉన్నది అన్న మాటను మనము, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నివసించే స్థలము కూడా ఉన్నది. బహుశా ఇది సువార్తికుని లేదా యేసు ప్రభువారి యొక్క ఉద్దేశంలో
అన్యులను గూర్చి, జెంటైల్ పీపుల్ గురించి ఉపయోగించిన మాట. ఇశ్రాయేలు ప్రజలు వారు మేచే స్థలము గురించి, పరుండే స్థలము గురించి చెప్పబడిన దొడ్డి ఒకటి. అలాగే ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు వారిని శిక్షించుట కొరకు ఏర్పరిచిన స్థలం ఒకటి. మరొకటి అన్యులు నివసించే స్థలము గురించి వ్రాయబడినటువంటి మాట. రెండవది ద్వారము గురించి ఆలోచన చేస్తే, ద్వారములు కూడా 3 ద్వారములు ఉన్నవి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మొదటి ద్వారము చూస్తే 10వ అధ్యాయం 1వ వచనము, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ఈ మొదటి ద్వారం ఏంటంటే వేరొక ద్వారము, కాపరి కానీ గొర్రెలు కానీ ఉపయోగించని ద్వారం. ఈ ద్వారమున వచ్చేటువంటి వాడు దొంగ వస్తాడు అని చెప్పబడింది. వేరొక ద్వారము మొదటిది. రెండవది 10వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, గొర్రెలు పోవు ద్వారమును నేనే అంటున్నాడు. రెండవ ద్వారం ఏమిటి? గొర్రెలు పోవు ద్వారము. ఎవరైతే ఏర్పాటు చేయబడి ఉన్నారో వారు ప్రవేశించే ద్వారము. అఫీషియల్గా ఉదయము మేతకు వెళ్ళే సమయంలో దాటే ద్వారము, మేత మేసి తిరిగి లోపలికి ప్రవేశించే ద్వారము, ఇది గొర్రెల ద్వారము. మూడవది చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ఇది కాపరి ద్వారము లేదా క్రీస్తు ద్వారము. ఏ ద్వారం అండి ఇది? కాపరి ప్రవేశించే ద్వారము. గొర్రెలందరినీ విప్పుటకు ఒక ద్వారాన్ని ఉపయోగిస్తాడు, తోలటానికి, విప్పటానికి, బయటకు తీసుకుని రావడానికి. కాపరి వెళ్ళేటువంటి మార్గము ఒక ప్రత్యేకమైనది ఉంటుంది. ఒకవేళ ఈ గొర్రెలు పోయే మార్గాన్ని అతడు ఓపెన్ చేస్తే ఈ కాపరిని అడ్డగించుకుంటే అవి ముందుకు వచ్చే ప్రమాదం ఉంది. కావున ఏం చేస్తారంటే ఆ గొర్రెల దొడ్డులోనికి మరొక ద్వారం లేదా కాపరి ద్వారం అని ప్రత్యేకమైన ద్వారం ఉంది. సాధారణంగా మనము చర్చెస్లో చూస్తూ ఉంటాం, సేవకులు ఉపయోగించే వెస్ట్రీలు ఉంటాయి కదండి, ఆల్టర్ మీదకి వచ్చే ద్వారము, బయటికి వెళ్ళే ద్వారం, కాపరి ద్వారము ప్రత్యేకంగా అందరూ వచ్చే ద్వారం నుండి వారు రారు. అలాగనే ఇది కాపరి ద్వారము లేదా క్రీస్తు ద్వారం అని చెప్పబడుతూ ఉన్నది. ఈ 3 ద్వారాలు, 3 రకాలైన దొడ్డులు లిఖించబడ్డాయి. 3 రకాలైనటువంటి ద్వారముల గురించి చెప్పబడ్డాయి. ఇక రెండవది గొర్రెలు. గొర్రెలంటే ఎవరండి? గొర్రెలంటే ఎవరు? మనమే కదా. అంటే దీనికి ఒక పేరుంది. ఎవరు గొర్రెలు అంటే, ఎవరు సువార్తను నమ్మి క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు మాత్రమే గొర్రెలని పిలువబడతారు. ఎవరు మాత్రము సువార్తను నమ్మి సర్వలోకము కొరకు పాప పరిహారకుడిగా లోకానికి వచ్చి నీ పాపములను తీసివేశాడని సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారో వారే గొర్రెలను పిలువబడుతున్నారు. వారికే ఆ పేరు ఆపాదించబడతా ఉంది. ఇక 4వది చూస్తే కాపరి. ఎవరు కాపరి అంటే తక్కువ మనము చెప్పే మాట ఏంటంటే, యెహోవా నా కాపరి. 23వ సంకీర్తనలో భక్తుడు ఉద్దేశించి చెప్పిన మాట, తండ్రి అయిన యెహోవాయే మనకు కాపరిగా ఉన్నాడు. తరువాత ఇప్పుడు యేసు ప్రభువారు మనకు కాపరి. యేసు ప్రభువారిని కాపరిగా మనం పిలుస్తున్నాం. దీనికి ముందు బైబిల్ గ్రంథంలో కొంతమందిని దేవుడే కాపరులుగా ఏర్పాటు చేసి కాపరులను పిలువబడ్డారు. ఆదికాండములో 49వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే యోసేపును దీవిస్తూ, యోసేపుకి ఇచ్చినటువంటి దీవెన ఏంటంటే నీవు మందను కాచేటువంటి కాపరిగా ఉంటావు అని యోసేపునకు ఇచ్చినటువంటి దీవెన. ఒకానొక సమయంలో యోసేపును కూడా కాపరిగా పిలువబడ్డారు. యోసేపును కూడా. రెండవది దావీదు తన మట్టుకు తాను గొర్రెల కాపరిగా నేనున్నాను. ఇశ్రాయేలు ప్రజలను ఏలుచున్నటువంటి స్థితిలో అతను కూడా కాపరిగా పిలువబడ్డాడు. తర్వాత ముందు చూస్తే ఇశ్రాయేలు ప్రజలను నడిపించుటలో
బహుశా ఆ 77వ సంకీర్తన 20వ చరణంలో చూస్తే మోషే అహరోనులను కూడా కాపరులుగానే దేవుడు పిలిచాడు. 77వ సంకీర్తన 20వ చరణము చూస్తే మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి అంటాడు. యెహోవా నా కాపరి అని మనం ఒకవైపున అంటూనే తన ప్రజలను నడిపించటానికి మోషే అహరోనులను నాయకులుగా పిలిచాడు. అలాగే 79వ సంకీర్తన 13వ చరణంలో చూస్తే 79వ సంకీర్తన 13వ చరణంలో అప్పుడు నీ ప్రజలను నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము. నీ మంద గొర్రెలము, ఇక్కడ గొర్రెల గురించి ఆయన చెప్తున్నాడు. దేవుడే కాపరిగా ఉన్నాడు. 80వ సంకీర్తన 1వ చరణంలో చూస్తే ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపు. ఇశ్రాయేలునకు కాపరి, మందవలే యోసేపును నడిపించువాడా. ఇలాగున ఈ ప్రముఖమైన మాటలు ఉన్నాయి. గొర్రెలముగా మనము దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభువుని కాపరిగా మనం ఎంచుతున్నాం. అయితే ఈరోజు ప్రభువు మనకిచ్చిన వాక్యములను బట్టి మనము ధ్యానించేటువంటి మాట ఏమిటంటే కాపరి. కాపరి, షెపర్డ్ అనే మాటను ధ్యానించబోతా ఉన్నాం. అనేక సందర్భాల్లో ఈ మాటలు, ఈ ప్రసంగాలు మనం విన్నాము, కొత్తవి కాదు. కానీ ఒక్కసారి మరలా వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు వారు 7 మాటలు 7 సందర్భాల్లో చెప్పారు. నేనే, 7 sayings ఆఫ్ ఐ యామ్. నేనే, నేను వెలుగుని, నేను ద్వారమును, నేను జీవాహారమును. ఇలాగనే 7 సందర్భాల్లో ఆయన చెప్పారు. దానిలో ఒకటి నేనే కాపరిని. ఈ మాటలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయం 11 నుండి 18వ వచనం వరకు చూస్తే ఈ టెక్స్ట్ డివిజన్ ఎలా ఉందంటే కాపరి యొక్క ఐడెంటిటీ 11వ వచనంలో ఉంటుంది. ది ఐడెంటిటీ ఆఫ్ షెపర్డ్. ఎవరు ఈ కాపరి అంటే నేను మంచి కాపరిని అంటాడు. ఐడెంటిటీ ఈ వచనంలో చూస్తాం. 11, 13, 14, 12, 13, 14 వచనాల్లో చూస్తే ది సాక్రిఫైస్ ఆఫ్ షెపర్డ్, కాపరి యొక్క త్యాగము దానిలో ఉంది. గొర్రెల కొరకు నా ప్రాణాన్ని పెడతాను. కాపరి ఐడెంటిటీ ఉంది. కాపరి యొక్క త్యాగము దీనిలో చెప్పబడుతుంది. 14, 15 వచనాలు చూస్తే రిలేషన్షిప్ ఆఫ్ షెపర్డ్, కాపరి యొక్క సంబంధము, తండ్రికిని కుమారునికి ఉన్నటువంటి సంబంధము అక్కడ చెప్పబడతా ఉన్నది. తర్వాత వచనాలు చూస్తే 16వ వచనమును అలాగే 17, 18 వచనాలు చూస్తే కాపరి యొక్క మిషన్, పని. అక్కడ ఏమంటారంటే ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా ఉన్నాయి, వాటిని కూడా నేను తోలికిని రావాలి. దిస్ ఈస్ ద మిషన్ ఆఫ్ షెపర్డ్. కాపరి యొక్క మిషన్, కార్యము అది. చివరాఖరికి 18వ వచనంలో చూస్తే ది అథారిటీ ఆఫ్ షెపర్డ్, కాపరి యొక్క అధికారము. ఆయన ఏమంటున్నారంటే నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, ఎవరు కూడా దాన్ని తీసుకున్నట్లేదు. 18వ వచనం అంటున్నాడు, ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తీసుకొనుటకు అధికారము కలదు, నా తండ్రి వలన ఆజ్ఞ పొందితిని. కావున దేవుని యొక్క అధికారము, కాపరి యొక్క అధికారము, కాపరి యొక్క మిషన్, కాపరి యొక్క సంబంధము, కాపరి యొక్క త్యాగము, కాపరి యొక్క ఐడెంటిటీ ఈ 10వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. గొర్రెలను బైబిల్, దేవుని వాక్యం ఏమంటా ఉందంటే దైవికమైన స్వభావము కలవారమే. గొర్రెలమైన మాత్రాన మనము ఒకవేళ ఆదాము అవ్వలు పాపము చేసి దేవుని శిక్షకు లోనైనంత మాత్రాన వారికి ఉన్నటువంటి ఈ దేవుని స్వరూపము కానీ దేవుని స్వభావము కానీ
తీసివేయబడలేదు. దైవిక స్వరూపము కలిగిన వారమే. అయితే ఆ దైవికమైన స్వరూపములో నుండి మనము తప్పిపోకుండా ఉండాలి అంటే మనకు నడిపింపు కావాలి, మనకు మార్గదర్శకము కావాలి. దైవిక స్వరూపులైనంత మాత్రము చేత మనము నడిపింపు అవసరం లేని ప్రజలముగా లేము. వీ నీడ్ గైడెన్స్. మనకు నడిపింపు కావాలి, మనకు మార్గదర్శకము కావాలి. ఏది మంచి ఏది చెడు అన్నది చెప్పే కాపరి మనకు కావాలి. ప్రియమైనటువంటి వారులారా, ఈ మాటలను ఆలోచన చేస్తూ నేటి ధ్యానాంశము మనకు కాపరి. అయితే మనకు బైబిల్ గ్రంథంలో అనేక రీతులలో అనేక రకాలైనటువంటి కాపర్లను గురించి మనము చదువుతూ ఉంటాం. అబ్రహాం మొదలుకొని ఇస్సాకు, యాకోబులు వీళ్ళందరూ కాపర్లుగానే పిలువబడ్డారు. అయితే నేడు మనము ధ్యానిస్తున్న ఈ కాపరి ఎవరు, ఎలాంటి వాడు అన్నది ఒకసారి ఆలోచన చేద్దాం. మెట్టుకున్న సమయాన్ని బట్టి ఒక 3 కాపర్ల గురించి నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. 3 కాపర్లు ప్రభువే. ఆ ప్రభువును గూర్చి ఏ కాపరి ఏ పని చేస్తాడు మన అనేక సందర్భాలలో మనం వింటూ ఉన్నాం. కాపరి అనగానే అందరినీ ఒకేలాగున మనము చదువుతూ ఉంటాం. అయితే యేసు ప్రభు ఆయా సందర్భాలలో ఆయా విధములైన కాపరిగా పిలువబడ్డాడు. ఆ కాపరిగా ఉన్నప్పుడు తను చేయాల్సిన పని ఏమిటి, చేసిన పని ఏమిటి, వేరొక కాపరిగా ఉన్నప్పుడు ఏ కార్యము చేస్తాడు, మరొక కాపరిగా ఉన్నప్పుడు ఆయన ఏ కార్యము చేస్తాడు అన్న ఒక వ్యత్యాసాన్ని మనము గమనించాలి. మంచిది. కాపరి అన్నప్పుడు కాపరికి ఉన్న సహజ సిద్ధ డ్యూటీస్ ఏంటంటే అతడు నడిపించేవాడు, మందను పోషించేవాడు, ప్రొవైడర్ అని, గైడ్ అని, ప్రొవైడర్ అని, ప్రొటెక్టర్ అని, కాపాడేవాడు అని ఈ 3 మనకు తెలుసు. ఎవరైతే కాపరిగా తను తాను చెప్పుకుంటున్నారో ఆ కాపరి యొక్క గుణం ఏంటంటే తన మందను నడిపించేవాడు, తన మందను ఆహారము పెట్టి పోషించేవాడు, ఆపద వచ్చినప్పుడు తన మందను కాపాడేటువంటి వాడు. షెపర్డ్ యాజ్ ఎ గైడ్, ప్రొవైడర్ అండ్ ప్రొటెక్టర్ మనకు తెలిసిన మాటలే. అయితే ఈ రోజున దేవుని సన్నిధానమును బట్టి నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే ఈ కాపరి మంచి కాపరి. మొదటి కాపరి ఏంటంటే నేను 3 రకాలైన కాపర్ల గురించి చెప్పాలని ఇష్టపడుతున్నాను. మొదటి కాపరి ఏంటంటే గుడ్ షెపర్డ్. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు ఏమన్నారంటే 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఒకసారి తను తాను మంచి కాపరిగా ప్రభు తను తాను చెప్పినప్పుడు మంచి కాపరి యొక్క కార్యాలు ఏమిటి, ఏ పనులు చేయటం వలన ఆయన మంచి కాపరిని పిలువబడుతున్నాడు. సహజ సిద్ధమైన కాపర్లు అనేక మంది ఉన్నారు, కానీ ఒక ప్రత్యేకమైన రీతిలో దానికి ముందు మంచి కాపరి అని ఒక మాటను పెట్టుకున్నప్పుడు ఆ మంచి కాపరి యొక్క పని ఏమిటంటే మొదటిది, మంచి కాపరి ఎప్పుడు కూడా తన మంద కొరకు ప్రాణము పెడతాడు. ఈ డైస్ ఫర్ హిస్ షీప్. తన మంద కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టేవాడు. అక్కడ అంటున్నాడు కదా, నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణము పెట్టును. ప్రియమైనటువంటి సంఘమ, ఒక్కసారి ఆలోచన చేద్దాం. మంచి కాపరి నిర్గమాకాండము 22వ అధ్యాయము ప్రాణము పెట్టుట అనగా 22వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే మంచి కాపరిని గురించి, మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలములో చేల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయవలను. ఈ పస్కా విందు గురించి చెబుతూ ఆయన ఏమంటాడంటే చేల్చబడిన పశువు గురించి చెబుతాడు. చేల్చబడిన పశువు అది దూరముగా పారవేయబడాలని చెబుతూ ఉంటాడు. ఈ రోజున మనము ప్రభు యొక్క బలను సమీపిస్తూ ఉన్నాం.
కొరడాలతో నాగటితో ఎలాగున పొలాన్ని చీల్స్తారో అలాగనే కొరడాలతో యేసు ప్రభువుని శరీరమును చీల్చగా ఆ చీల్చిన గాళ్లలో నుండి కారిన రక్తధారలకు సాదృశ్యముగా, ఆ శరీరమునకు సాదృశ్యముగా ఆ రొట్టెను ద్రాక్షారసాన్ని మనము భుజిస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారు, ఈ రోజున ఈ జీవాహారము ఎలాగున మనకు వచ్చిందంటే నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టిన మంచి కాపరి ఆయన యొక్క జీవాహారం. అది అనేక మాటలు ఉన్నాయి. గొర్రెల కాపరి, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టాడు. లోక సంబంధమైన కాపరి ప్రమాదము పొంచి ఉందనగా పారిపోతాడు, కానీ మన మంచి కాపరి పారిపోడు, కానీ నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టాడు. అదే 40 దినాలు మన విన్న వాక్యము. గుడ్ ఫ్రైడే రోజున మనం విన్న వాక్యం అదే. పునరుత్థానం రోజున విన్న వాక్యం అదే. నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టి పునరుత్థానుడై తిరిగి లేచిన ప్రభు మంచి కాపరి. మంచి కాపరి యొక్క మొదటి లక్షణము తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. రెండవ లక్షణం ఏంటంటే, ఈ మంచి కాపరి యొక్క రెండవ లక్షణము హీ లవ్స్, అతడు తన మందను ప్రేమిస్తాడు. తన మందను ప్రేమించువాడే మంచి కాపరి. అనేక రకాలైన మందలను ఉన్నాయి, మందలను కాసే నాయకులు ఉన్నారు. ఆ మందలను ప్రేమించే కాపర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. మంద దగ్గర నుండి సమస్తము తీసుకొని ఆ మందలను చిన్న చూపు చూచి ఆ మందను కష్టాల పాలు చేసి పారిపోయేటువంటి కాపర్లు అనేక మంది ఉంటూ ఉండగా, ఈ రోజున మన ప్రభువు తన యొక్క మంద కొరకు తన ప్రేమను పంచినవాడు. యోహాను సువార్త 3:16 మన వాక్యాలన్నిటిలోకి శ్రేష్టమైన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనము చూస్తే, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుని ప్రేమ. మంచి కాపరి ఎప్పుడూ కూడా ఆయన ఏం చేస్తాడండి? తన మందను ప్రేమిస్తాడు. మొదటిది, మంచి కాపరి గుణం ఏంటంటే మంద కొరకు ఏదైనా తన ప్రాణము పెట్టాల్సి వచ్చినా ప్రాణత్యాగము చేసేవాడు. రెండవది, అన్ని వేళలో తన మందను ప్రేమించేవాడుగా ఉంటాడు. మూడవది, ఏ గుడ్ షెపర్డ్ యునైట్స్ హిస్ పీపుల్ ఆర్ హిస్ షీప్. మంచి కాపరి తన మందను ఏకము చేస్తాడు, లేదా చెదరిపోయిన వారిని తోలుకొని వస్తాడు, ఒకటి చేస్తాడు. ఆయా పరిస్థితుల ప్రభావమును బట్టి. కాపరి అనగానే ఎక్కువగా మనకు యోహాను సువార్త 10వ అధ్యాయము, హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము, 23వ సంకీర్తన మనకు మంచి ఉదాహరణలు కనబడుతూ ఉంటాయి. ఈ మంచి కాపరి పని ఏంటంటే చెదరిన తన గొర్రెలను పోగు చేయువాడు. ఇందులో చాలా ఆధ్యాత్మికమైన విషయాలు దాగి ఉన్నాయి. ఇశ్రాయేలు దేశంను గూర్చి ఉన్నది, అన్య జనాంగము గురించి కూడా ఈ మాటలు. ఎవరిని ఆయన పోగు చేస్తాడు, ఎవరిని యాకము చేస్తాడు అంటే యూదులైన వారిని, అన్యులైన వారిని, ఉభయులను తన సిలువ యాగము ద్వారా ఆయన యాకము చేస్తాడని ఎఫెసీ పత్రికలో పౌలు చెప్తూ ఉంటాడు. కేవలము దేవుని ప్రజలు మాత్రమే చెదరగొట్టబడిన వారు ఇశ్రాయేలు దేశమునకు తిరిగి రావటము కాదు, కానీ ఆయా ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన జాతుల వారందరికీ కూడా ఏకము చేయబడాలి. మంచి కాపరి చేసేటువంటి పని అది. హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చూస్తే, ప్రత్యేకించి 12వ వచనము, తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెదకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి వాటిని తప్పించి ఆయా జనములో నుండి వాటిని తోడుకొని వచ్చి అంటున్నాడు. ఇది యూదుల గురించి వ్రాయబడిన మాట. అలాగే ఇందాక పేతురు పత్రికలో కూడా మనము చదివాం,
మీరు చెదరిపోయారు, ఇప్పుడైతే ఆత్మల కాపరి వద్దకు వచ్చారంటాడు. చెదరిపోయిన వారు సిలువ వేస్తున్నప్పుడు శిష్యులందరూ కూడా చెదరిపోయారు. తిరిగి పునరుత్థానుడైన ప్రభువు ఆ గదిలోనికి వచ్చినప్పుడు వారందరూ సమకూర్చబడ్డారు. వెళ్ళి చెప్పు, నేను వస్తున్నాను, అందరిని అక్కడికి పోగు చేయన్నాడు స్త్రీతో. కావున ఈ మంచి కాపరి పని ఏంటంటే చెదరిన గొర్రెలను ఏకము చేయవాడు, పోగు చేయవాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము, యెషయా గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యము చెబుతా ఉన్నది. చూద్దాం ఒకసారి, కింద చూద్దాం ఒక్కసారి. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించినాను అంటాడు. అన్యజనులు అలాగే దేవుని ప్రజల కొరకు యేసు ప్రభుని నియమించినప్పుడు 50వ యెషయా గ్రంథము 56వ అధ్యాయం వచ్చేసరికి అక్కడ దాన్ని కొంచెం వివరిస్తూ ఉంటాడు. 8వ వచనంలో యెషయా గ్రంథం 56:8 చూసి, ఇశ్రాయేలీయులలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువగు యెహోవా వాక్కు ఇదే, నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చేదని అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువగు యెహోవా వాక్కు ఇదే, నేను వాగ్దానము చేశాను, చెదరగొట్టబడిన మిమ్ములను సమకూరుస్తాను. సమకూర్చబడిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చేదను. నేడు మనము కూడా వారితో సమాన స్వాస్థ్యము క్రీస్తులో కలిగి ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలను సమకూర్చువాడు ఆయనే, అలాగనే అన్య జనాంగమును సమకూర్చువాడు ఆయన. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 45వ వచనంలో చూస్తే, అపోస్తల కార్యములు 10:45, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొదిరి, ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. కేవలం యూదుల మాత్రమే కాదు కుమ్మరింపబడింది, దేవుని ఆత్మ అన్యజనుల మీద కూడా కుమ్మరింపబడింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు అన్యులందరూ కూడా క్రీస్తు ప్రభులు ఏకము చేయబడ్డారు. ఇది ఎవరి కార్యం అంటే మంచి కాపరి పని. మంచి కాపరి, ఆ మొదటి కాపరి, ఆయన 3 పనులు చేశాడు. ఒకటి, ప్రాణము పెట్టాడు, ప్రేమించాడు, మనలందరినీ ప్రభువులో ఏకము చేశాడు. అందుకనే మనము ఒక్క శరీరమై ఉన్నామంటాడు ఆ పాత్రలో మన చేతులు ఉంచుతున్నప్పుడు. ప్రియమైనటువంటి వారా, ఈ మంచి కాపరి ప్రజలను ఏకము చేస్తాడు, వేరొక కాపరి వారిని చెడగొడతాడు, విభజిస్తాడు. 2వ కాపరి గురించి నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. సువార్తలో మంచి కాపరి గురించి ప్రభు జ్ఞాపకం చేస్తారు. 2వ కాపరి ఎవరంటే ప్రధాన కాపరి, చీఫ్ షెఫర్డ్ ఆర్ గ్రేట్ షెఫర్డ్ అని వ్రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూస్తే, ప్రత్యేకించి 4వ వచనము, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు అంటాడు. ప్రధాన కాపరి గురించి పేతురు చెబుతున్నాడు. ప్రధాన కాపరి, బహుశా నాకు టైం 8:30 ఆగిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఆగిపోయిందా? ఇందాక నుంచి 8:30 అని నేను చూస్తున్నాను దాన్నే. ఒకవేళ 5 నిమిషాలు అటు ఇట్లయితే గమనించి చెప్పండి. ఆ టైం ఆగిపోయిందని గమనించుకోలేదు. 2వ కాపరి ప్రధాన కాపరి. ఈ ప్రధాన కాపరి, మంచి కాపరి పనులు చెప్పాను. ప్రధాన కాపరి యొక్క డ్యూటీ ఏంటండి? మనం చాలా సందర్భాల్లో మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి అని ఉపయోగిస్తూ ఉంటాం. మంచి కాపరి శిలువ యాగాన్ని జరిగించాడు మొదటిగా. ఆ మొదటి రాకడలో మంచి కాపరి ఆయన. పునరుత్థానుడైన తరువాత ఈ మిగిలినటువంటి బాధ్యతలు కలిగిన కాపరిగా తన్ను తాను భక్తుల చేత వ్రాయబడ్డారు. పేతురు అంటున్నాడు ఆయన ప్రధాన కాపరి. బహుశా దాన్ని కొంచెం ముందుకు వెళ్తే యాజకుడు, ప్రధాన యాజకుడు ఉన్నారు. క్రీస్తు ప్రభు శిలువ యాగానికి ముందు తను తాను ప్రధాన యాజకునిగా అనుకుని
ఆయనే బలియాగం జరిగించాడు, ఆయనే యాగ పశువు అయ్యాడు. ఇప్పుడు ప్రధాన యాజకుని పని ఏంటి? బలి అర్పించడం, బలులు నిర్వహించడం. అయితే ఈ ప్రధాన కాపరి యొక్క కార్యం ఏమిటంటే మనం వ్యత్యాసము గమనించాలి. క్రీస్తు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచి పేతురునకు వాగ్దానము చేసిన రీతిగా ఇదిగో సంఘము బండ మీద కట్టబడుతుందని, ఆది అపోస్తుల మీద ఆత్మను కుమ్మరించి సంఘము, ఆది సంఘము ఏర్పాటు చేయబడిన తర్వాత ఈ ప్రధాన కాపరి పని ఏమిటంటే దేవుని యొక్క సంఘాన్ని తన సేవకుల ద్వారాను సంఘమును కాపాడే బాధ్యత ప్రధాన కాపరిది. మంచి కాపరి విశ్వాసులకు ప్రాణం పెట్టాడు, ప్రేమించాడు, వారందరినీ ఏకం చేస్తాడు, ఒక సంఘముగా కట్టి వెళ్ళారు. సంఘముగా కట్టబడినటువంటి మనము మన మీద అపోస్తులైన పౌలు కానీ పేతురు కానీ కొందరు పెద్దలను, నాయకులను, కాపర్లను ఏర్పాటు చేశారు. ఈ కాపరుల యొక్క పని ఏమిటంటే తమకు ఇవ్వబడిన సంఘములను నడిపించాలి, తమకు ఇవ్వబడినటువంటి సంఘములను నడిపించాలి. ఒక సందర్భంలో అపోస్తల కార్యములు 20వ అధ్యాయములో పౌలు ఆ సంఘానికి అక్కడ ఉన్న పెద్దలకు ఏమని చెప్తారు? అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనములో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించి తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులనుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడే ప్రధాన కాపరిగా మన మీద నాయకుడిగా ఉండి మనలో కొందరిని ఆ సంఘము మీద నాయకులుగా ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఏమంటాడంటే మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి అంటాడు. మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కన్నీరు విడిచి 3 సంవత్సరాలు ప్రార్థన చేశాను అంటున్నాడు. ప్రధాన కాపరి యొక్క పని ఏంటంటే తన సంఘాన్ని, తన విశ్వాసుల, తాను ఏర్పరిచిన పెద్దల ద్వారా, తాను ఏర్పరిచినటువంటి నాయకుల ద్వారా ఆ సంఘాన్ని కాయటము. చూడండి, హెబ్రీ పత్రిక 13:20లో హెబ్రీ పత్రిక ప్రధాన కాపరి అని అంటాడు. హెబ్రీ పత్రికలో ఆయన ఏమంటాడంటే గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచ్చు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగా కంటాడు. సంఘాన్ని సిద్ధపరచడము, మంచి విషయాలతోటి పునరుత్థానుడైన ప్రభువు, లేచిన ప్రభువు, ఆయన గొప్ప కాపరి అయి మరలా రాబోతున్నాడు. అందుకని ఆయన ఇందాక పేతురు ఏమన్నాడు? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అంటాడు. ఆ ప్రధానమైన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రధాన కాపరిని ఎదుర్కొనటానికి సంఘము ఆయత్తము చేయబడాలి, సంఘము సిద్ధము చేయబడాలి, సంఘము ప్రభు కొరకు అలంకరింప సిద్ధపరచబడాలి. ఈ పని ఎవరిది అంటే ప్రధాన కాపరి, సంఘం యొక్క కాపరి పనిగా ఇది లిఖించబడుతూ ఉంది. కావున ప్రియమైనటువంటి వారలారా, మనం చూస్తూ ఉంటాం సంఘాన్ని సిద్ధపరిచే క్రమంలో గత వారంలో కూడా మనం విన్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో పేతురుని ఎన్నిసార్లు అడుగుతాడు ప్రభు? 3 సార్లు. నా గొర్రెలను మేపు, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను మేపు అంటే నేను మరలా రాబోతున్నాను, నా గొర్రెలను నా రాక కొరకు నీవు సిద్ధము చేయి, నీవు సిద్ధపాటు చేయాలి. బలను సమీపించుటకు దేవుడు మనకిచ్చిన బాధ్యత
మన సంఘాన్ని ఏ రీతిగా మనము నడిపిస్తున్నాము అన్నది ఆలోచన. ప్రధాన కాపరి పని సంఘమును ఆయన ఏర్పరిచిన నాయకుల ద్వారా రాకడ కొరకు సిద్ధము చేయటం. ఇద్దరు కాపర్ల గురించి విన్నాం. మొదటి కాపరి ఎవరండి? మంచి కాపరి. రెండవ కాపరి ప్రధాన కాపరి. మూడవ కాపరి ఎవరు? ఈరోజు పత్రికలో చెప్పబడిన మాటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనములో, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడనైన ఆయన వైపునకు. ఈ మూడవ కాపరి ఎవరండి? ఆత్మల కాపరి. మొదటి కాపరి పని ప్రాణం పెట్టి సంఘాన్ని, ప్రజలను విమోచించాడు. ఏర్పాటు చేయబడిన సంఘాన్ని కాపు కాస్తున్నది ప్రధాన కాపరి. ఈ మూడవ ఆత్మల కాపరి పని ఏమిటి? ఇట్స్ ప్యూర్లీ నీకు నాకు సంబంధించినది. ఇది వ్యక్తిగతమైన కాపరి. యెహోవా నా కాపరి అంటాడు. వ్యక్తిగతంగా అందరిని విడిచిపెట్టండి. ఇది ఆత్మల కాపరి అనగా ఒక వ్యక్తి యొక్క అంతర్గతమైనటువంటి విశ్వాసమును కాపాడి తన రాకడ కొరకు సంరక్షించి విశ్వాసములో వృద్ధి చేయటమే అనగా, ఒక విశ్వాసుని ప్రభు రాకడ కొరకు కాపాడి సంరక్షించి విశ్వాసంలో దినదినము వారిని ఎదుగుట చేసే పని ఎవరిదంటే ఆత్మల కాపరి. నీలో నాలో నిత్యము. ఆయన ఏమంటున్నాడు? మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మనం క్రీస్తు ప్రభు యొక్క కృపాహస్తాలకు వచ్చాం. మనల్ని కాపాడువాడు, సంరక్షించేవాడు ఆయనే. ఆత్మల కాపరి దగ్గరికి వచ్చాం. ఆయన చూపు మన మీద ఉన్నది. అందుకనే దేవుని వాక్యము అంటూ ఉంది, ఈ ఆత్మల కాపరి పని ఏంటంటే ప్రతి విశ్వాసని తీక్షణముగా చూసే పని. ఆదాము అవ్వలు 3వ అధ్యాయం ఆదికాండం 8-10 వచనాల మధ్యన చూస్తే, ఓ ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? అది వ్యక్తిగతమైన కాపరి యొక్క పని. నీవెక్కడ ఉన్నావు? ఈ సమయానికి నీవు రావాలి కదా. అందుకని లూకాసు వార్తలో ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఎప్పుడు కూడా నాకు ఇష్టమైన మాట 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 61వ వచనం చూస్తే, అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. యేసు ప్రభువారు సిలువకు అప్పగించబడిన సమయంలో ముమ్మారు పేతురు నేను ఎరుగనని అబద్ధమాడినప్పుడు యేసు ప్రభు వెళ్తున్నాడంట. ఒక్కసారి ఆగి యేసు ప్రభువును పేతురు వైపు చూచాడంట. వెంటనే ముమ్మారు ఎరుగునన్నందుకు ఆయన జ్ఞాపకం చేసుకుని వెలుపలైపోయి సంతాపపడి ఏడ్చాడు. ఒక వ్యక్తిగతమైనటువంటి దృష్టి పేతురుని యేసు ప్రభువారు చూచినప్పుడు ఆ చూపు వలన తాను చేసిన పొరపాటు ఏమిటో, తాను చేసినటువంటి ఆ క్రియ ఏమిటో అతడు ఎరిగి దాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడ్డాడు. ఈ ఆత్మల కాపరి పని నేటి కృపాయుగంలో రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి ఈ యొక్క దినాలలో కాపరి పని ఏంటంటే మనలను బలపరచడమే. అందుకనే నేను వేరొక ఆదరణకర్తను పంపుతాను, అతడు వచ్చి లోకంను గూర్చి పాపంను గూర్చి మిమ్మను ఒప్పింపచేస్తాడు. ఇదే ఆత్మల కాపరి పని, మన యొక్క అంతర్గతం. దీనికి బిషప్ అన్న మాట ఉపయోగించారు. పేతురు రాసిన పత్రికలో ఆత్మల కాపరి అన్న మాటకు బిషప్ అన్న మాట ఎపిస్కోపల్ చర్చ్ అని ఉంటుంది, అని ఎపిస్కోపల్ బిషప్ చర్చ్ అని ఉంటుంది. ఈ బిషప్ అనే మాట 2 పదాల నుంచి వస్తుంది. ఒకటి ఎపి, రెండవది స్కోపోస్ అనేటువంటి మాట. ఎపిస్కోపోస్ ఈ బిషప్స్, అధ్యక్షుల సంఘం అని కూడా ఒక సంఘం ఉన్నది. ఈ స్కోపోస్ అన్న మాటకి ఏంటంటే స్కోప్, ఈ ఒక ఇన్స్ట్రుమెంట్. ఈ మనకి టెలిస్కోప్ కానీ, మైక్రోస్కోప్ కానీ, పెరిస్కోప్ కానీ, వీటి యొక్క ఉపయోగం ఏంటంటే ఒక దానిని స్పష్టంగా చూడటానికి ఉపయోగపడతాయి. ఈ ఆత్మల కాపరి పని కూడా బిషప్ అన్న మాటను పేతురు భక్తుడు ఉపయోగించాడు. దాని అర్థం ఏంటంటే ఈ కాపరి నిన్ను నన్ను చూచేవాడు, నీ విశ్వాసాన్ని ఆయన బలపరిచేవాడు. స్కోప్ ఇంగ్లీష్ వాడు అనగా ఒక ఇన్స్ట్రుమెంట్. ఆయన మనలను క్లోజ్ లుక్,
ఓవర్సీర్ అనే మాట కూడా ఉపయోగించబడింది. బిషప్ అనే మాటకు ఓవర్సీర్, నిన్ను చూచువాడు. ఈ ఆత్మల కాపరి ఎవరంటే ఇదిగో రాకడ దినాల్లో ఉన్నటువంటి మనలను నిత్యము చూచేవాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, 3 రకాలైన పాత్రలు యేసు ప్రభు మంచి కాపరిగా తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి, తన ప్రేమను మన కొరకు పంచి చెదిరిపోయిన మనలను ఏకము చేస్తాడు. ఇదిగో ప్రధాన కాపరిగా సంఘముగా మనలను రాకడ కొరకు సిద్ధపరుస్తున్నారు. ఆత్మల కాపరిగా మనలను మన విశ్వాస జీవితంలో నుండి తప్పిపోకుండా కాపాడుతున్నారు. ఒక చిన్న ఇలిస్ట్రేషన్ చెప్పి నేను ముగిస్తాను. ఒక రోజున అమెరికా దేశంలో ఒక ఫేమస్ హాలీవుడ్ యాక్టర్ ఒక సమావేశానికి పిలువబడ్డాడు. ఆ సమావేశానికి పిలువబడినప్పుడు ఆ వ్యక్తి వేటి మీద మాట్లాడాలో వెనక నుండి అనేక మంది చీటీలు రాసి పంపిస్తూ ఉన్నప్పుడు ఆ రాయబడినటువంటి చీటీల విషయాల్లో తన పాండిత్యాన్ని, అతడు యాక్టర్ మాత్రమే కాదు కానీ చక్కని కవి, సాహిత్యము కలిగినటువంటి వాడు, చక్కని వాక్పటిమ కలిగినటువంటి వాడు, హాస్య చతురత కలిగిన వాడు, అన్ని రకాలుగా అతడు ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఆ సెమినార్ మాట్లాడుతున్నప్పుడు అనేక మంది చీటీలు రాస్తూ పంపిస్తున్నారు. వాటి మీద అనర్గళంగా మాట్లాడి ఆ సభికుల యొక్క మన్నలను అతడు పొందుకుంటూ ఉన్నాడు. అయితే ఆయనకు ఒక చీటీ వచ్చింది. ఆ చీటీలో రాయబడిన మాట ఏంటంటే, అయ్యా వీలైతే 23వ కీర్తన మీద మాట్లాడమని, 23వ కీర్తన మీద మాట్లాడమన్నాడంట. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, నేను మాట్లాడతాను, నీవు కూడా మాట్లాడితే నేను మాట్లాడతానడంట. మాట వ్రాసి పంపించినటువంటి వ్యక్తి ఒక ప్రీచర్. నీవు కూడా మాట్లాడతానంటే నేను దాని మీద మాట్లాడతానడంట. సరే నేను మాట్లాడతానడంటే ఆయన మొదటిగా ఆ గొప్ప వ్యక్తి, సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఆ ప్రముఖమైన వ్యక్తి 23వ కీర్తన మీద చాలా ధారాళముగా అనర్గళముగా మాట్లాడాడంటండి. తన కవిత హృదయాన్నంతటిని ప్రోక్షించి, తన పాండిత్యాన్నంతటిని సమకూర్చి ఆ 23వ కీర్తన మీద అతను మాట్లాడినప్పుడు ఆ సభికులందరూ లేచి కొన్ని నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లు కొట్టారంట. వారందరూ లేచి గొప్ప అప్లాజ్ వచ్చిందంటండి. సరే, అది అయిపోయిన తర్వాత కొన్ని నిమిషాల తర్వాత ఇచ్చిన మాట ప్రకారముగా ఈ ప్రీచర్, సాధారణ బోధకుడు లేచి తనకున్నటువంటి కొద్దిపాటి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, తన స్వరము కూడా అందరినీ ఆకర్షించే స్వరము కాదు. ఆ స్వరముతోటి అతడు లేచి 23వ కీర్తన మీద మాట్లాడటం మొదలుపెట్టారంట. మధ్య మధ్యలో కొంత అంతరాయాలు, విరిగి నలిగిన మనసుతో 23వ సంకీర్తన మీద మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు చప్పట్లు కొట్టలేదు. కానీ జరిగిన సంఘటన ఏంటంటే, ఇంచుమించు కొన్ని వేల మంది ఉంటే అందరి కళ్ళు ధారాళముగా కన్నీటితో కారుతున్నాయంటండి. 23వ కీర్తన మీద ఆ వ్యక్తి మాట్లాడితే అక్కడ ఎంతమంది చేరారో అందరికీ ఏడవని కన్నీరు కార్చని కన్ను లేదంటండి. అంతగా అందరూ కన్నీరు కార్చారట. కార్చిన తర్వాత ఒక వ్యక్తి వచ్చాడంట, అయ్యా ఏంటి వ్యత్యాసము? మీరు మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టారు, కానీ ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు కన్నీరు కార్చారంటే ఆ గొప్ప వ్యక్తి అన్నాడంట, ఒకటే వ్యత్యాసము, నాకు కీర్తన తెలుసు, ఆయనకు కాపరి తెలుసు అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకేం తెలుసు? కీర్తన మాత్రమే తెలుసు, దాని మీద నా పాండిత్యాన్ని చెప్పాను, కానీ అతనికి కాపరి తెలుసు. అంటే ఎంత వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఉందో. ప్రభు బల్లను సమీపించేటువంటి వారలారా, కేవలము కీర్తనలు పాడుట, కీర్తనాకారుడు చెప్పినట్లుగా యెహోవా నా కాపరిని పైపైన అంటాం కాదు, కానీ ఆ కాపరిని ఎరిగిన జీవితం ఉంటే మనకు ఆశీర్వాదం. కాపరిని ఎరిగిన గొర్రెగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృప దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలిండును గాక. ఆమేన్. దేవా నాయా